మన అనుదిన జీవితంలో చాలామంది భారాలను మోస్తూ ఉంటారు. రకరకాలైన భారాలు మనుషులు మోస్తూ ఉన్నారు. కొన్ని భారాలు వాళ్ళని కృంగదీస్తూ ఉన్నాయి. కొన్ని భారాలు వారికి ఎడతెరిపి లేని దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. భారము అంటే అర్థం ఏంటి అంటే బరువును మోయడం. ఆ తండ్రికి చాలా భారం అవుతుంది ఆ బిడల బరువు మోయడం. మన కుటుంబ వ్యవస్థలో చాలాసార్లు గమనించినప్పుడు పిల్లల చదువు విషయమై చేసిన అప్పుల భారం, వివాహాల నిమిత్తం చేసినటువంటి అప్పుల భారం, పొలంలో పంట వేసి సరైన పంట రానప్పుడు ఆ పంట విషయంలో అప్పులు చేసి దాని వలన భారాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనుషులు రకరకాలైనటువంటి భారాలను కలిగి ఉన్నారు. ఒక అప్పుల భారమే కాదు, చాలాసార్లు వారి జీవితాలు వారికే భారం అవుతూ ఉన్నాయి. ఎన్నో విషయాలను మోయలేని విషయాలను మోస్తూ ఉంటా ఉన్నారు. భారాలు రకరకాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము కాలంలో కరువు భారము అని రాయబడి ఉంది. కరువు భారం ఎక్కువగా ఉన్నందున, అంటే ఆకలితో అలమటించేటువంటి ఆ పరిస్థితులు చాలా భారంగా ఉన్నాయి. తిండి దొరకనప్పుడు ఆ పరిస్థితి భారంతో కూడిన పరిస్థితి అయి ఉంది. భారాలు ఎన్నైనా దేవుడు తీర్చగలడా? దేవుడు తీసివేయగలడా? దేవుడు తీస్తాడా అని అంటే నేను ఒక్క మాట చెప్పగలను, తప్పకుండా ఆయన తీసివేయగలడు. దేవుడు ప్రతి భారాన్ని మోయగలడా? కొందరికి అర్థమైంది దేవుడు తన ప్రజల భారాన్ని మోస్తాడు అని. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించుకునేమో అందురు. ఇక్కడ కొందరు అనుకుంటున్నారు దేవుడి మీద భారం వేస్తాడేమో, దేవుడు విడిపిస్తాడేమో, అతడు దేవుడికి ఇష్టడు కదా అని అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళంటే 7వ వచనంలో రాయబడి ఉంది, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలలాడించుచు నన్ను అపహసించుచున్నారు. తలలాడిస్తూ అపహసించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు హేళనగా అనుకుంటున్నారంట, ఇతడి భారము దేవుడు మోస్తాడులే, విడిపిస్తాడేమోలే, ఇతడు దేవుడికి ఇష్టడు కదా అని చెప్పేసి అపహసిస్తూ ఉన్నారంట. చాలాసార్లు మనం మోసే భారాలు మనకి సంతోషాన్ని తీసుకుంటురావు. 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మనము మోయాల్సిన భారాలు, మనం తప్పకుండా ఆ భారాన్ని మోయాల్సిందే. శారీరక జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది కూడా, మనం మోయాల్సిందే ఆ భారాన్ని. రెండవదిగా, మోయకూడని భారాలు. మోయకూడని భారాలు, వాటిని మనం మోయకూడదు కానీ మోస్తూ ఉన్నాం. వాటిని మనం మోయకూడదు కానీ మోస్తూ ఉన్నాం. ఈ రెండిట్లో 2 విషయాలు ఉన్నాయి. మనము మోయవలసిన భారాలు మనము మోస్తూనే వెళ్ళాల్సిన ఒక అనుభవం ఉంది. మనము మోయవలసిన భారాలు ప్రభువుకు అప్పగిస్తే ప్రభు వాటి నుండి మనకు విశ్రాంతినిచ్చే భారాలు ఉన్నాయి. ఇంకా మనం మోయకూడని కొన్ని భారాలు ఉన్నాయి. వాటిని మనం మోయవలసిన అవసరం లేదు కానీ మోస్తూ ఉన్నాం. ఆ భారాలను ప్రభు తొలగించేవాడై ఉన్నాడు. మనము మోయలేని భారాలను ఆయన తొలగించేవాడై ఉన్నాడు. మనము మోయవలసిన భారములో ఆయన సహాయం చేసేటువంటి వాడై ఉన్నాడు. ఈ 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భారము ఏదైనా దాన్ని భరించే వాళ్ళకే తెలుస్తుంది. అవమానాలతో కూడిన భారాలు, నిందలతో కూడిన భారం, సూటిపోటి మాటలతో కూడిన భారాలు గుండెను పిండి చేస్తాయి. చాలా సందర్భాల్లో ఆ భారం మూలాన మనస్తాపం చెంది, దిగులు చెంది
వ్యధతో బాధతో కృంగిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది పైకి నవ్వుతా కనిపించిన వాళ్ళ హృదయ భారం మూలాన వారి ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉంటాయి. వారి హృదయ భారం మూలాన, వారి మనసు భారం మూలాన శారీరకంగా బలహీనులై కృంగిపోతూ ఉంటారు. చాలామందిని అడిగినప్పుడు ఎందుకు మీరు ఇంత కృంగిపోతున్నారు అంటే వాళ్ళు పైకి చెప్పేటువంటి మాట, అంతా బాగానే ఉందండి పాస్టర్ గారు, మాకు అంతా బాగానే ఉంది, మరి ఎందుకు మీరు నలిగిపోతున్నట్టు అనిపిస్తున్నారు అంటే, కొందరు తమ భారాల్ని విప్పి చెప్తారు కానీ కొందరు తమ భారాల్ని ఇప్పుడు తెలియజేయరు. వారికి వాళ్ళే మోసుకుంటూ వెళ్ళిపోతారు. కొందరు తమ భారాన్ని ఇతరులతో చెప్తే అమ్మయ్యా నా భారం తీరిపోయింది అనుకుంటారు. కొందరికి వారి భారాలు చెప్పినప్పుడు అవతల వాళ్ళు మన భారం అయిన బాధను, భరించలేని బాధను, భారాన్ని వాళ్ళు వింటారు. విని తర్వాత మనలను అవమానపరచడం మొదలు పెడతారు. మనల్ని సిగ్గుకి అప్పగిస్తారు. కాబట్టి మనం మోయాల్సిన భారాలు కొన్ని ఉంటాయి. కుటుంబంలో తల్లిదండ్రులైన తర్వాత బిడల భారాన్ని మోయక తప్పదు. వ్యక్తిగతంగా ఆ తండ్రి మోయాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఆ తల్లి మోయాల్సినటువంటి అవసరం ఉంది. తరువాత మన కుటుంబం అంతా కూడా భరించాల్సిన భారాలు కొన్ని ఉంటాయి. అంటే బిడలతో సహా కలిపి భరించాల్సిన భారాలు కొన్ని ఉంటాయి. మరికొన్ని మన కుటుంబంలో ఉన్న పనుల భారాలు ఉంటాయి. తరువాత మనందరము, ఇందులో ఏ భేదం లేదు, అందరూ మోస్తున్న భారము ఒకటి ఉంది. ఈ 4 విషయాలు ఈ ఉదయకాలాన మనం నేర్చుకుందాం. మొదటిగా వ్యక్తిగత భారం, నీకు నీవుగా మోసేటువంటి భారం. చాలామంది తమ భారం అంటే బాధ, నింద, అవమానాలు, కష్టము, హృదయాన్ని సంతోషించేది కాదు భారం, హృదయాన్ని దుఃఖపెట్టేదే భారం. కొన్ని భారాలు ఉన్నాయి. ఆ భారాలు గురించి నేను ఇప్పుడు మాట్లాడతల్లా, అవి మనకు హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి. మన యొక్క జీవితంలో ఉన్న అనుభవాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. భారం ఏదైనా అది మనిషిని బాధ పెట్టేదే. చాలాసార్లు మనము ఏది బరువు, ఏది భారము అని అనుకోమో అదే మనకు భారం అవుతుంది. ఎవరు మనకి భారంగా ఉండకూడదు అనుకుంటామో వాళ్ళే మనకు భారంగా ఉంటారు. మనల్ని అభిమానించిన వాళ్ళే, మనల్ని ప్రేమించినటువంటి వాళ్ళే మన మీద శత్రుత్వం, మన మీద విషము వెళ్ళగక్కుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. చాలా బాధ అనిపిస్తుంది కదా. అది ఒక మోయలేని భారంగా అనిపిస్తుంది. భక్తుడు అంటాడు, నిందకు నా హృదయము బ్రద్దలయ్యింది అంటాడు. నిందించబడుతున్న వారి హృదయాలు బద్దలవుతాయి. అవమానపరచబడిన ప్రతి సందర్భం, తలదించుకొని వెళుతున్న ప్రతి సందర్భం చాలా భారం అనిపిస్తుంది. అయితే ఉదయకాలాన ధైర్యపరిచే దేవుని మాట, బలపరిచే దేవుని మాట, హృదయంలో ఆ భారాన్ని తొలగించి మనకు మనశ్శాంతిని, విశ్రాంతిని కలిగించే దేవుని మాట మనం ఆలకిద్దాం. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? చదువుదామా? కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు కదా, అంతకు మునిపేమో అవమానం, అపహాస్యం చేసిన వాళ్ళు అనుకుంటున్నారని చదివాం. ఇక్కడ అంటాడు నేరుగా ఈ పాటలో, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నువ్వు భారం మోస్తూ ఉంటే నీ భారము, నువ్వు మోయలేని ఆ భారం నీ మీదే ఉంచుకో, మాకు ఆయన మీద మోపు. ఆయన ఏమని అనుకుంటాడేమో. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని భారాలు మోస్తూ మనం ఎవరికన్నా చెప్తే, మన భారం ఆయన ఎందుకు మోయడంలే, మనం అన్ని విషయాలు ఆయనకి చెప్పడం ఎందుకులే అని కొందరు తమ విషయాలు చెప్పరు. సేవకుడు మోయాల్సినటువంటి భారం ఉంటుంది.
ఆ సంఘ భారం అంతా సేవకుడి మీదే ఉంటుంది. కొందరు తమ సమస్యల్ని విప్పి చెప్పుకున్నప్పుడు చాలా భారం అవుతుంది. ఏంటా, మంచిగా బ్రతికితే ఇలాగేనన్నా, మంచి మనుషులకి ఇలాంటి బాధల, మంచి మనుషులు ఇలాంటి దుఃఖంలో ఉంటారా అనిపిస్తుంది. కానీ వారి గురించిన భారం సేవకుడికి ఉంటుంది, మోయక తప్పదు. అయితే అంతకు మునుపు నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటంటే, నీ భారము దేవుని మీద మోపు. కీర్తనకారుడు అంటాడు, ఈ మాటకు ముందు అంటాడు, కొందరు ఉన్నారంట, వారు తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమిస్తారు, వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది, వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నెమ్మదిగా మాట్లాడతారంట కొంతమంది. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం గుర్తుపట్టేయచ్చు. కీర్తనకారుడు అంటున్నాడు, ఈ మాటలు నాకు భారంగా ఉన్నాయి, వీరి యొక్క మాటలు వరదీసిన కత్తులు, చమురు కంటే నునుపైనవి, వెన్నవలే మృదువుగా ఉన్నవి అంటా ఉన్నాడు. నిజమే, మాటల భారం మనల్ని బాగా కృంగదీస్తుంది. చాలాసార్లు చాలామంది మనుషులు కృంగిపోవడానికి కారణం ఏంటంటే మాటలు సరిగ్గా మాట్లాడని మనుషులు మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, మనతో నెమ్మదిగా మాట్లాడుతూ కత్తిలాగా కోస్తూ ఉన్నప్పుడు, హృదయంలో కలహాన్ని పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు అవి మనలను కృంగదీస్తాయి, మనకు ఆదరణ లేకుండా చేస్తాయి. ఆయన ఆదుకుంటాడు, ఆయన ఆదుకుంటాడు. నీ భారము ఆయన మీద మోపు. నీ భారము ఇది వ్యక్తిగతమైనటువంటి భారం. వ్యక్తిగతంగా చాలామంది తమ భారాలను ఎవరెవరి మీదో మోపుతారు, అంటే ఎవరెవరికో చెప్పేస్తారు. ప్రభుపేట చెప్తున్నాను, మీరు ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు, మీ భారం దేవుడి మీద మోపండి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. శత్రువులు అనుకుంటున్నారు, దేవుడికి ఇష్టడు కదా, దేవునికి ఇష్టాలు కదా, ఆయనే ఆదుకుంటాడులే అని అనుకుంటున్నారు. కానీ నిజమేంటంటే ఆయనే ఆదుకుంటాడు. ఎందుకంటే నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారాన్ని మోయడమే కాదు, నిన్ను కదలనీయడు ఆయన. నీ భారాన్ని ఆయన మోస్తాడు. పక్షిరాజు వలె ఆయన నీ భారాన్ని మోస్తాడు. తల్లి తండ్రి తన బిడ్డలను మోసినట్లుగా ఆ భారాన్ని ఆయన వహిస్తాడు. కాబట్టి మొదటి మాట, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. రెండవ వాక్య భాగాన్ని చెప్తున్నాను. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయ్యై ఉన్నాడు. ఇక్కడ అనుభవంలో నుండి మాట్లాడుతున్న మాట. అనుదినము, ఒక్కరోజు కాదు, అనుదినము మా భారము, ఆయన మా భారము భరించుచున్నాడు, ప్రభు స్తుతినందునుగాక. దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఒక మంచి విషయం ఏంటంటే, మన భారాన్ని ఆయన మోస్తున్నాడు. అందుకే ప్రభు స్తుతినందునుగాక. ఇశ్రాయేలీయులు చాలా భారాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళ ప్రయాణములో వారి భారము ఆయనే వహిస్తూ ఉన్నాడు. అంటాడు, ఒక పక్షి తన పిల్లలను మోసినట్లు నేను మిమ్మల్ని మోస్తూ ఉన్నాడు. మీరు నాకు భారము, నేను మిమ్మల్ని మోస్తాను. మీరు నా పిల్లలు, మిమ్మల్ని అందరినీ నేను మోస్తాను. మీ కుటుంబ భారం ఆయన మీద ఉంచండి. అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు. అనుభవంతో చెప్తున్నాడు, మా భారం ఆయనే భరిస్తూ ఉన్నాడు, మా బర్డెన్స్ అన్నీ ఆయనే భరిస్తూ ఉన్నాడు. కుటుంబంలో ఆర్థికపరమైన భారం ఉందా, లేకపోతే ఇంకా ఇబ్బందులతో కూడిన భారాలు మీకున్నాయా, వాటన్నిటినీ
ఆయన మీద ఉంచండి. ఆయన మోస్తాడు. చాలామంది అనుకుంటారు, మమ్మల్ని ఎందుకు చూస్తాడులేండి దేవుడు, మా భారాలు ఎందుకు చూస్తాడులే అని. లేదు లేదు, ఆయన మీ భారం చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు విడిచిపెడతాడు. ఇజ్రాయేలును 430 సంవత్సరాలు భారంతో బ్రతికారు. మోయలేని భారాలు వాళ్ళు మోసారు. బానిసత్వంతో ఉన్నారు. అయితే ఆ భారమును భరించిన వాడు ఆయనే, వారిని విడిపించిన వాడు ఆయనే. మనం ఒక కుటుంబంగా ఉంటే మనము భరించే భారాల నుండి ఆయన ఒక్కడే విడిపించేవాడు. ఇక్కడ అంటాడు, అనుదినము ఆయన మా భారము భరిస్తూ ఉన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. కొందరు ఒకరోజు 2 రోజులే మన భారాలను భరిస్తారు. కానీ మనల్ని ప్రేమించిన దేవుడు, మనకు రక్షణకర్త అయిన దేవుడు అనుదినము ఆయన మన భారమును భరించేటువంటి వాడై ఉన్నాడు. అందుకు ప్రభు స్తుతినందునుగాక. ఆయన మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు కాబట్టి మనం స్తుతించాలి. 3వ విషయాన్ని చెప్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. పనులు కూడా భారమా? చాలామందికి పనుల భారం ఉంటుంది. ఎప్పుడు చూసిన పనులు చేస్తానే ఉంటారు. తాము ఏ రీతిగా ఉంటారంటే ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉంటారు. మిషన్కి భారం తెలియదు, కానీ ఆ మిషన్ మీద పనిచేసే వాళ్ళకి భారం ఉంటుంది. మిషన్ పనిచేస్తూ ఉంటుంది. దాని స్టెప్లో అది కరెంట్ ఉంటే ఎంతసేపు అయినా పనిచేస్తుంది. కాళ్ళతో తొక్కుతూ ఉంటే, చేతులతో తిప్పుతూ ఉంటే ఎంతసేపు అయినా పనిచేస్తుంది. కానీ ఆ తిప్పేవాడికి, ఆ తొక్కే వాళ్లకు ఆ భారం ఏంటో తెలుసుది, చూసేవాడికి తెలియదు. చాలామంది పనులు ఎలా మాట్లాడతారంటే, ఏముందండి చాలా చిన్న పనులే కదా అని అంటారు. ఈ ఈ ఇంటి పనులు చేయలేరా వీళ్ళు అని అంటారు. ఒక ఆయన తన భార్యను నిందిస్తూ ఉన్నాడు. ఇంటి పనులు కూడా చేసుకోకపోతే ఎలాగ పాస్టర్ గారు అని అంటూ ఉన్నాడు. ఆమె అంటుంది, అయ్యా నేను చేస్తున్నాను, నా బాడీ సహకరించట్లేదు అని చెప్తా ఉంది. ఏమైందమ్మా అని అంటే, ఆమె 4 పిల్లలను కంది. ఆ 4 పిల్లల బట్టలను ఉతకడం, వారు వెళ్ళిపోయిన తర్వాత చాలా చాకిరీ చేస్తున్నాను అని చెప్తా ఉంది. ఆమెకి పెళ్ళైన కొత్తలో అంత భారం అనుభవించలా. అప్పుడు అత్తమామలు వీళ్ళు 4 ఉన్నారు. మిగతా 4 ఎప్పుడైతే పెరిగారో భారం అయిపోయింది. ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు, భరిస్తూ ఉంది. కానీ భర్త, అత్తమామలు ఆ భారాన్ని చూసి ఏదో చెయ్యాలే, మేము చేయలేదా అని నిన్న పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అయ్యో పాపం అనేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రభువాడు చెప్తున్నాను, మీరు ఎక్కడున్నా ఏ విషయంలోనైనా మీ పనుల భారము దేవుని మీద మోపండి. అప్పుడు మీ ఉద్దేశాలన్నీ ఆయన సఫలపరుస్తాడు. మీ పనుల నుంచి మీకు ఉపశమనాన్ని ఇస్తాడా? పనులు ఉంటాయి, కానీ మీరు దేవుని మీద మోపారు కాబట్టి మీ ఉద్దేశాలు సఫలం చేసి మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. పనుల భారం మామూలుది కాదు. కొందరు పనుల భారాన మూలాన ప్రార్థన కూడా మానేస్తారు. పనుల భారం ఎక్కువగా ఉండడం మూలాన ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంటుంది. పనుల భారం మామూలుదేమీ కాదు. పని చేయడం అంటే చాలామంది అనుకుంటారు చాలా తేలిక అనుకుంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఏముందండి అన్నం వండుకోవడమే కదా, కూర వండుకోవడమే, ఇది పెద్ద విషయమా, బట్టలు ఉతుకోవడం పెద్ద విషయమా అని అన్నాడు. అయ్యా నేను చెప్పాను, ఇది చాలా చాలా పెద్ద విషయం అని అంటే, నేను చేసుకోనండి అని అన్నాడు. సరే చేసుకో, ఇప్పుడేం కాదు, ఇప్పుడు నీకు కొత్తగా పెళ్ళైంది కదా, ఏం తెలియదు. రేపు నీ భార్య కనడానికో పుట్టింటికో వెళ్ళి ఒక 3 నెలలు ఉంటుంది, అప్పుడు నువ్వు ఒక్కడవే వండుకోని ఆయన తెలుసుద్దన్న. నేను వండుకోలేనా అన్నాడు. సరే వండుకుంటావులే చూడన్న. ఆమె అదే జరిగింది, పుట్టింటికి వెళ్ళింది. మొదట 10 రోజులకి ఏమన్నాడు తెలుసా? అమ్మో భార్య లేకపోతే చాలా భారం అని అన్నాడు. ఏ విషయంలో అన్నా? అమ్మో ఆ అన్నం వండడం, బట్టలు ఉతుక్కోవడం, ఆ ఇల్లు శుభ్రం చేసుకోవడం, సర్దుకోవడం, ఇవన్నీ అబ్బో చాలా కష్టమైనవి. ఓహో భార్య ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంది కాబట్టి సంతోషం. నేను అన్నాను కదా ఆ రోజు అంటే,
నువ్వు అన్నప్పుడు తెలియలేదన్నా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. భార్య చాలా కష్టజీవి, కష్టపడుతుంది అని. నిజమే. పురుషుడు కూడా పనిచేస్తాడు. అతడు పనిచేసి అలసిపోతాడు. భార్య కాదు, పురుషుడు కూడా అలసిపోతాడు. ఈ యొక్క బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ భారము, పనుల భారం చాలా భారమైందే. ఒకరి భారాన్ని ఒకళ్ళు భరించుకోవాలని వాక్యం చెప్తుంది. అయితే ఆయన మన భారములను భరించేటువంటి వాడు. అనుదినము ఆయన మా భారమును భరిస్తూ ఉన్నాడు. మా బరువును ఆయన మోస్తూ ఉన్నాడు. అందుకే మేము సంతోషిస్తున్నాం. అందుకే మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి మన భారాలు, మన పనుల భారాలు ఆయన మీద ఉంచుతాం. మన పనుల భారం యెహోవా మీద మోపితే ఆయన మన ఉద్దేశాలన్నీ సఫలపరిచేటువంటి వాడై ఉన్నాడు. 4వ విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మనము చదివిన 3 వాక్య భాగాల్లో నీ భారం ఆయన మోస్తాడు అని ఉంది. అనుదినం ఆయన మా భారం మోస్తున్నాడు అని చదివాం. నీ పనుల భారం కూడా ఆయన మోస్తాడని చదివాం. ఇక్కడేమనుందో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ భారము చాలా ప్రత్యేకమైంది. ఈ భారము గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరి మీద భారం ఉంది. ఆయన ఆల్రెడీ తీసేశాడు, కానీ ఆ భారం మీ మీద పనిచేస్తూనే ఉంది. మీకు విశ్రాంతి దొరకట్లేదు, అంటే శాంతి దొరకట్లేదు. మనిషి జీవితంలో శాంతిని ఎప్పుడు కోల్పోతారంటే పాపము విస్తరించినప్పుడు. పాపం మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషంగా ఉండలేడు. ఏదో కొద్దిసేపు సంతోషం ఉంటాడు. పాపములో ఉన్న మనిషి కొద్ది కాలమే సంతోషిస్తాడు. ఆ పాపం వల్ల వచ్చిన ధనంతో కొద్ది కాలం సంతోషిస్తాడు. ఆ పాపం వల్ల వచ్చిన సుఖంతో కొద్ది కాలం కొద్ది క్షణాలు, కొద్ది గడియలు సంతోషిస్తాడు. ఆ పాపం వల్ల వచ్చిన ఆశతో కొన్ని సంవత్సరాలు సంతోషిస్తాడు. ఆ పాపం వల్ల వచ్చిన సంపత్తో కొద్ది కాలం సంతోషిస్తాడు. దైవ గ్రంథం చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే వారి జీవితాల్లో నిత్య సంతోషం లేదు. దేవుడిచ్చే విశ్రాంతి భూమి మీద కాదు, నిత్య విశ్రాంతి. ఆయన అంటున్నాడు, యేసే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటున్నాడు. చాలామంది చాలా భారం మోస్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, భారములు అనలా, భారములు అంటే ఇందాక మనం చదివి వస్తాం. మన వ్యక్తిగత భారం, కుటుంబ భారాలు ఇవన్నీ కాదు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని కృంగదీసే, పరలోకానికి వెళ్ళనీయకుండా చేసే ఒక భారము మన మీద ఉంది. అది మనం గమనించాలి. ఆ భారాన్ని మోయగలిగిన శక్తి, ఆ భారం నుంచి విడుదల కలిగించే శక్తి ఒక యేసు నామములోనే, యేసేలోనే ఉంది. ఆ భారం నుంచి ఏ మనిషి విడిపించలేడు. నీ పాపము నుంచి విడిపించి నీకు మనశ్శాంతినిచ్చేవాడు ఎవ్వడూ లేడు. ఒక యేసు ప్రభువారు మాత్రమే మన భారాలను వహించగలడు. సమస్త జనులారా అంటున్నాడు. అంటే అందరి భారాలు ఆయన వహించగలడా? ఎస్, ఆయన వహించాడు కూడా. ఆయన శాంతినిచ్చాడు కూడా. అది అనుభవించడం కొరకే ఈ ఉదయకాలాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది వారి భారాలు వలన వారు కృంగిపోతూ ఉన్నారు, అణగుద్రొక్కబడుతూ ఉన్నారు, బలహీనలైపోతూ ఉన్నారు. వారి పాపం వారిని మరణానికి దగ్గరగా తీసుకొని వెళుతుంది, మరణపు టంచులోకి తీసుకొని వెళుతుంది. గమనిస్తే వారు నిజంగా ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే మీరు రక్షించబడతారు. మీ పాపం నుంచి, మీకు మరణాన్ని కలుగు చేస్తున్న భారం నుంచి ఆయన విడిపించి మిమ్మల్ని బ్రతికిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయనే మన భారాలు వహించేవాడు. మన భారం ఏదైనా, శారీరక భారమైన, ఆధ్యాత్మిక భారమైన,
ఆయన ఒక్కడే తీసివేయగలడు. మన భారం ఇంకెవ్వళ్ళు మోయరండి. నా భారం నా భార్య మోయదు, నా భార్య భారం నేను మోయను, నా పిల్లల భారం నేను మోయను, నా పిల్లలు నా భారాన్ని మోయరు. ఆధ్యాత్మిక జీవితంలో శారీరక బాధ్యతలు ఉంటాయి, అవి మోయవలసిన భారాలే. మనం మోయాల్సిన భారాలు ఏంటని చెప్పలేదు. అవి ప్రభు చిత్తమైతే మరొకసారి తెలుసుకుందాం. మనం తప్పకుండా మోయవలసిన భారాలు ఉన్నాయి. అవి భారమే, కానీ మోయాలి. మోస్తే వాటి వల్ల కలిగే ఆశీర్వాదాలు వేరున్నాయి. ఈ ఉదయకాలాన్ని నేను చెప్పేది ఏంటంటే, దేవుడే మన భారాలు మోసేటువంటి వాడు. మన వ్యక్తిగత భారం, మన కుటుంబ భారం, మన పనుల భారం, మన పాప భారము ఆయన ఆల్రెడీ మోసాడు. తన సిలువ రక్తము చేత సంధి చేసి ఆ సిలువను మోసి ఆ యొక్క శ్రమలను పొంది ఆయన సిలువ వేయబడి ఆయన రక్తాన్ని చిందించి మన పాప భారం అంతటికి విమోచనము కలుగు చేశాడు. విమోచన క్రయధనముగా తన రక్తమును అర్పించాడు. గొర్రె పిల్లల చేత, మేకల చేత, ఎడ్ల రక్తం చేత రాని రక్షణ యేసు రక్తములు మనకు అనుగ్రహించి నిత్య విశ్రాంతిని మనకు అనుగ్రహించాడు. ఇంకా ఎవరైనా ప్రభువుని విశ్వసించకపోతే తప్పకుండా ప్రభువుని విశ్వసించండి. ఆయన పిల్లలైన వారి భారాన్ని ఆయన మోసేటువంటి వాడై ఉన్నాడు. ఆయన మోయడమే కాదు, ఆదరిస్తాడు, విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయన భారము మోయడం మూలాన మనసులో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ప్రభు భారం వహించేవాడు ఆయన వైపే చూస్తూ మన భారములన్నీ ఆయన మీద ఉంచుతూ ముందుకు కొనసాగుదుముగాక. మన ఆర్థికపరమైన భారమైన, అప్పుల భారమైన, మీ భారాలు ఏవైనా, మీ పనుల భారమైన, అప్పుల భారమైన, నిందల భారమైన, అవమానాల భారమైన, మిమ్మల్ని కృంగదీసేది ఏ భారమైనా ఆయన మీద ఉంచండి. ప్రభువా అని చెప్పి మోకరించి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మీద ఉంచండి. ఆయన వద్దు అని తోసివేయడు. వాటన్నిటిని నుండి నిన్ను విడిపించి నీకు విశ్రాంతిని కలిగిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, నీకు శాంతినిస్తాడు. ప్రభువును విశ్వసించండి, ప్రభు బిడ్డలుగా జీవించండి. ఆయన మన భారము భరించేవాడై ఉన్నాడు. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక.